హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణ సతీష్. వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయిందండి. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల పెట్టలేకపోయినానండి. ఇవాళ నుంచి మళ్ళీ రొటీన్ అండి, డే బై డే పెట్టాలని ఫిక్స్ అయినానండి. వారం అండి మినిమం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వల్ల తిండి లేదు, నిద్ర లేదండి. ఇంకెక్కడండి నేను వీడియో చేసేది. మిషన్ కుట్టడం కూడా 1 వీక్ ఆపేసినానండి. 1 వీక్ ఆపేస్తే నాకు ఎంత లాస్ నాకు కూడా తెలుసు అండి. ఎందుకంటే వెనకాల ఇన్కమ్ ఏం లేదు కదండి, నాకు ఇప్పుడు అదే ఆధారం. నెక్స్ట్ ఇవాళ మీకు ఒక మంచి మంచి జ్యువెలరీ చూపిస్తానండి. మంచి హెవీ శారీ కట్టుకున్నప్పుడు కొంచెం గాగ్రా కానీ లెహెంగా కానీ పట్టు శారీ కానీ వాటి మీదకి ఇవి అదిరిపోతాయండి. అంటే 100 150 ఉంటాయండి ఇవి. లేడీస్ మెయిన్ గోల్డ్ గురించి మాట్లాడతానండి. లేడీస్ మనం ఎప్పుడు కొంచెం గోల్డ్ సేవింగ్ చేసుకోవడం నేర్చుకోవాలండి. నాకు పెళ్ళైన ఒక 6 నెలల నుంచి నేను గోల్డ్ స్కీమ్ లో స్టార్ట్ అయిందండి నా లైఫ్. పక్కన ఒక ఆంటీ ఉండేదండి, అరుణ ఆంటీ అనేసి. ఆంటీ చెప్పిందండి, నెలకి 1000 రూపాయలు దాచుకోనానా సతీష్, నీకు కూరగాయలకి దానికి ఇచ్చినప్పుడు నువ్వు 1000 రూపాయలు కూడబెట్టినావంటే నాన్న 12 నెలలకి ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసిస్తారు వాళ్ళు, దాంతో నువ్వేమన్నా గోల్డ్ కొనుక్కోవచ్చునని స్టార్ట్ చేసిందండి. మా నాన్న ఒక 100 గ్రాములు బంగారం వరకు ఇచ్చుంటాడండి నా పెళ్లికి. దాన్ని నేను 4 ఇంతలు చేసినాను. విజయ ఆంటీ కూడా నాకు గోల్డ్ కొనుక్కోవడానికి చాలా హెల్ప్ చేసిందండి. ఆంటీ కూడా ఒక గోల్డ్ షాప్ ఆయన్ని పరిచయం చేసింది. నా దగ్గర 10,000 ఉందా ఆంటీ అంటే, 10,000 కట్టేనా, 10,000 తర్వాత కొంచెం కొంచెం కూడబెట్టి తర్వాత గడువు అని అన్నదండి. నెక్స్ట్ ఆంటీ మెయిన్ ఇంకా బాగా గోల్డ్ కొనుక్కోవడానికి కారణమైన కవిత ఆంటీ. కవిత ఆంటీ కుమార్ అంకుల్ అనేసి హనుమకొండలో నా లైఫ్ బాగా ఉంది, ఇంత దూరం నేను రాగలిగినాను ఇన్ని రోజులు కారణం హనుమకొండ అండి, వరంగల్ డిస్టిక్ అండి. అక్కడ ఉన్నంత మంచి మనుషులు నాకు తెలిసి ఇన్ని ఊర్లు తిరిగినారు కదా అండి. అందరూ మంచోళ్ళే అండి, కానీ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో బిడ్డన అయిపోయినానండి నేను వాళ్ళకంతా. ఇంకా అరుణ ఆంటీ అయితే అరుణ ఆంటీ బాగా హెల్ప్ చేసింది ఆంటీ. విజయ ఆంటీ హెల్ప్ చేసింది. లాస్ట్ లో కవిత ఆంటీ దగ్గర వచ్చినాక మా లైఫ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయిందండి. నీకు లక్షల డబ్బులు కావాలన్నానా, నేను ఇస్తానా. ఈ ఇల్లు కట్టుకొని ఇప్పుడు మేము ఇంట్లో ఉండడానికి కారణం ఎవరంటే మెయిన్ అంటే కవిత అంటే కుమార్ అంకుల్. మాకు 3 లక్షలు ఇబ్బంది అయిపోయిందండి, మాకు డబ్బులు లేక రిజిస్ట్రేషన్ కి. వాళ్ళు ఎవరో తెలియదండి, ఒక అగ్రిమెంట్ కానీ ఒక సంతకం కానీ ఏమీ లేదండి. 3 లక్షలు అట్లే ఇచ్చి ఈవినింగే ట్రైన్ ఎక్కి వచ్చి 2వ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. రిజిస్ట్రేషన్ అప్పుడు మళ్ళీ నాకు 10,000 తక్కువ వచ్చిందండి. మా బావ బాగా హెల్ప్ చేస్తాడండి. నాకు 2 బావాళ్ళు 2 అక్క వాళ్ళండి. మా అక్క మా బావాళ్ళు నన్ను బాగా చూసుకుంటారండి. ఏ రోజు వీడియోలో మా అక్క మా బావాళ్ళ పేర్లు తీసుకురాలేదండి. ఎందుకంటే మా అక్క మా బావాళ్ళ గురించి చెప్తే కొంతమంది వెనకాల తెగ ఫీల్ అయిపోతున్నారండి. ఇంకా వాళ్ళకి భయపడి మా అక్క మా బావాళ్ళు ఎప్పుడు నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని కానీ వీడియోలో తీసుకురాలేదండి. ఎప్పుడో ఒకరోజు డైరెక్ట్ గా చూపిస్తానండి వాళ్ళని. ఇంకా మా బాబా 5 నిమిషాల్లో నాకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక 10,000 వేసినాడండి. ఆ రోజు ఎట్లా ఒకట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోయినామండి. ఆ అంకుల్కి ఎట్లా ఇవ్వాలి మేము 3 లక్షలు అంటే, ఆంటీ చిట్టి వేయండి నాన్న, ఆ చిట్టి వేసి ఆ చిట్టి అయిపోయినాక ఆ డబ్బులు మాకు ఇవ్వండి. వాళ్ళే చిట్టి వేస్తారండి. వాళ్ళ దగ్గరే 3 లక్షలు చిట్టి వేసేసి ఆ డబ్బులు ఎత్తి వాళ్ళకే ఇచ్చినాము. నెక్స్ట్ అండి ఒక షాప్కి వెళ్ళినాము టైం పాస్ కి. ఆంటీ ఏమో కొనుక్కోవాలంటే కమ్మలు బాగా నచ్చినాయి. ఆంటీ ఈ కమ్మలు బాగున్నాయి కదా అంటే, నువ్వు తీసుకోనానా అన్నది. నా దగ్గర ఇంత డబ్బులు లేవంటే ఇంటికి వెళ్ళి అంకుల్ క్రెడిట్ కార్డు డబ్బులు తెచ్చేసిందండి 30,000. నువ్వు తీసుకోనానా, నిదానంగా నువ్వు నాకు ఇద్దు. అసలు వాళ్ళు ఎవరో తెలియదండి, నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో బిడ్డన అయిపోయినానండి నేనైతే. ఆంటీకి 2 అబ్బాయిలేనండి, అందుకేనేమో నన్ను అమ్మాయి స్థానంలో పెట్టేసింది. ఇంకా సతీష్ అయితే చెప్పాల్సిన పడలేదండి, వాళ్ళ కొడుకులతో సమానంగా చూసుకుంటారండి వాళ్ళైతే. 28,000 అయినాయండి నా దగ్గర. ఇప్పటికే ఆ కమ్మలు ఉన్నాయండి. ఆంటీ కమ్మలు తెచ్చిచ్చింది. నిదానంగా కూడబెట్టి మేము ఎప్పటికో వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తామండి. ఈ బంగారం నాకు జీవితంలో ఎంత ఉపయోగపడిందంటే అండి, ఈ 1 ఇయర్ మమ్మల్ని ఆ బంగారమే కాపాడిందండి. ఎవరు కానీ బంగారం కొనుక్కోవడం లేడీస్ చేతిలోనే ఉందండి. ఎవరు కానీ జెంట్స్ నువ్వు బంగారం కొనిస్తానని నాకు తెలిసి 50% మంది జెంట్స్ అనరండి. ఒక 50% మంది ఏమన్నా బంగారం పైన ఆశ అంటారేమో. అసలు సతీష్కి అయితే బంగారం కొనుక్కోవడం కానీ ఇష్టం కూడా ఉండదు. నీకు ఎప్పుడు బంగారం పిచ్చాను అనేవాడండి. కొనుక్కునేదాన్ని కానీ ఎప్పుడు వేసుకొని ఫ్యాషన్ షో ఎప్పుడు చేయలేదండి. నాకు పిచ్చి జ్యువెలరీ ఇష్టం అండి. 100 రూపాయలు 50 రూపాయలు పెట్టుకున్నామా, కొనుక్కున్నామా, వేసుకున్నామా, అయిపోయినామా, ఇంతవరకే ఉంటానండి. మనం బంగారే వేసుకోవాలి, అన్న పక్షానికి పోతే మనం బంగారం ఇలాంటి ఆలోచనలో థాట్స్ కూడా నాకు లేవండి. ఎందుకు నా మైండ్ సెట్ అట్లా వెళ్ళిపోయిందండి. కొనుక్కోవడం మాత్రం ఎప్పుడూ ఆగలేదండి బంగారం. ఆ బంగారం ఒక ప్రాణాన్ని కూడా నిలబెడుతుందని సతీష్కి మాట్లాడినప్పుడే నాకు అర్థమైందండి. ఎవరు కానీ మంత్లీ మన సేవింగ్స్ లో నుంచి కొంచెం దాచాలనుకుంటే ఈజీగా ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ డబ్బులు దాచొచ్చునండి. మినిమం 1000-2000 అండి నేను దాచింది స్టార్టింగ్ లో. దానికి మించి ఏం దాచలేదండి.
ఇది 13 years నుంచి నా లైఫ్ జర్నీ అండి. అప్పటి నుంచి దాచింది మినిమం మా నాన్న 100 గ్రాములు కొనిస్తే దానికి 4 ఇంతలు అయ్యిందండి నా బంగారు. అది ఇప్పుడు మొత్తం నా దగ్గర ఏమీ లేదండి. సతీష్ కోసం మొత్తం బ్యాంక్లో కూర్చున్నదండి. పర్లేదండి, మళ్ళీ దేవుడు చూస్తే విడిపించుకుంటా, లేదంటే వెళ్ళిపోని. ఆ బంగారే వేసుకోవాలి, బంగారే మన దగ్గర ఉండాలి, తిరగాలనే ఆలోచన నాకు ఏం లేదండి. కానీ బంగారు మాత్రం బాగా సేవింగ్స్ చేసుకోండి, బాగా కొనుక్కోండి అండి. ఎందుకంటే ఫ్యూచర్ లో డబ్బులు లేదన్నప్పుడు వేరే వాళ్ళని అడిగితే ఇస్తే ఓకే అండి. లేనప్పుడు ఏం చేస్తాం? మన దగ్గర ఆ గోల్డే ఉన్నింది అనుకో, 5 నిమిషాల్లో మన చేతికి డబ్బులు వస్తే మన అవసరాలు తీరుతాయండి. నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. ఇది కూడా మీషోలో అండి, ఎప్పుడో తీసుకున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ నేను వాడేస్తానండి. ఇది వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటానండి, ఇప్పటిది కాదు. అయినా ఇప్పటికీ ఇది మీషోలో అవైలబుల్ ఉందండి. కొంచెం కాస్ట్ పడుతుందండి ఇది, అయినా కానీ కలర్ పోవడం కానీ స్టోన్స్ పోవడం కానీ ఏమి లేదండి. చాలా బాగుందండి. ఎవరన్నా గోల్డ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇంకా మేము కొనుక్కోలేము, మనకు అంత స్తోమత లేదన్నప్పుడు ఏం గోల్డ్ వేసుకోవాలనే రూల్ ఏం లేదు కదండి. ఇవి వేసుకొని కూడా మనం హాయిగా ఉండొచ్చునండి. ఎగ్జాంపుల్ నేనే అండి. దీంట్లో ఒకటి నాదండి, ఒకటి నా ఫ్రెండ్దండి. అక్క నేను కూడా ఇస్తాను అక్క, చూపెట్టక్క అనేసి ఇచ్చిందండి. ఇవైతే చాలా బాగున్నాయండి. ఇది కూడా 100 అట్లా ఉంటుందండి. 100 150 ఉండొచ్చునండి. ఇవైతే ఇది వచ్చి మా గృహప్రవేశానికి మీషోలో కొన్నానండి నేను. ఇప్పటికీ నా ఫేవరెట్ అండి. స్టోన్ ఓడడం కానీ కలర్ పోవడం కానీ ఏమీ లేదండి. ఇప్పటికే ఉన్నాయండి మీషోలో ఇవి. ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్లకి నేను ఇవే వేసుకొని తిరిగేస్తున్నానండి. అయినా కలర్ పోలేదండి, బాగున్నాయండి. ఇవి చాందిబాలి అండి. మనం హెవీగా ఏదన్నా గాగ్రా వేసుకున్నా, లెహంగా వేసుకున్నా, హెవీగా శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం పెద్ద ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు నెక్కలో చిన్న నల్లబూసలు వేసుకున్నా కానీ చాలండి. మనం హైలైట్ అవ్వాలంటే బంగారే వేసుకోవాలని రూల్ ఏం లేదండి. ఇవి చూడండి ఇంకా బాగుంటాయండి. మా అమ్మాయికి చిన్న చిన్నవి కొన్నానండి. ఎంత అందంగా ఉంటాయో ఇవైతే ఒకసారి చూడండి. మా అమ్మాయి ఎక్కువ జీన్స్ వేస్తుందండి. ఇవైతే 30 రూపీస్ అండి. వేసుకునింది అనుకో అదిరిపోతుందండి, అంత బాగుంటాయండి. డబ్బులు ఖర్చు ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న 10 రూపాయల కమ్మలు కూడా వేస్తానండి నేను, ఎంత అందంగా ఉంటాయో. మీకు ఒకసారి నేను ఇప్పుడు వేసుకునేది చాలా వీడియోలో చూసుంటారండి. ఇవి మా పక్కన అక్క అండి. ఆ అక్క వేసుకుంటే ఎప్పుడు బాగుంటాయి అక్క అంటే నాకు ఒక ఫేర్ ఇచ్చిందండి. మా అక్క దగ్గర ఉండేటివన్నీ ఇచ్చిందండి. మీషోలోనే అండి. ఇవి ఒక 230 రూపాయలకి ఏమో 6 సెట్లు వస్తాయండి. ఇది మనం శారీ మీదకి పెట్టేసుకోవచ్చు, అలాగా టాపుల మీదకి, డ్రెస్సుల మీదకి. ఎంత బాగుంటున్నాయి అంటారండి, అంత బాగుంటున్నాయి. వాళ్ళు వేసుకుంటే అడిగినానండి ఎక్కడ కొనుక్కున్నారని. మీషోలో అని చెప్తారండి. లింక్ కావాలంటే కూడా ఇస్తానండి, తీసుకోవచ్చు. ఈ షూస్ సింపుల్ గానే ఉంటాయి కానీ అండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి. నా వీడియోలు బాగా లేట్ అయిందండి. 1 వీక్ లేట్ అయిందండి నా వీడియో అయితే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనుషులతో విసిగిపోయి పోరాడలేక లాస్ట్కి మళ్ళీ నా రొటీన్ లైఫ్లోకే వచ్చినానండి. నేను ఆ యూట్యూబ్ వీడియోలు చేసుకొని, నా మెషిన్ కుట్టుకొని, నా లైఫ్ ఏదో నేను బతికేద్దారని మళ్ళీ తిప్పుకొని ఇక్కడికే వచ్చేసానండి. ఇవి కూడా మీషోలోనే అండి, ఇప్పటికే ఉన్నాయండి. ఇవి కూడా మీకు ఒకటి చూపిస్తానండి. ఇవి వచ్చి 150కి 6 వస్తాయండి. నా ఫేవరెట్ అండి ఇలాంటి హ్యాంగింగ్స్. 6 కలర్స్ వస్తాయండి. 130 150 అంతే ఉన్నాయండి. ఆఫర్లు అయితే ఇంకా తగ్గుతాయి అప్పుడప్పుడు. వీటికైతే వెళ్ళండి, ఎవరు వేసుకున్నా హైలైట్ ఉంటాయండి. ఇవైతే మనం టాపుల మీదకి వేసుకోవచ్చు, వెస్టర్న్ మీదకి వేసుకోవచ్చు, దేని మీదకైనా. ఇవైతే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినండి. వండర్ఫుల్గా ఉన్నాయండి ఇవైతే నాకు 6 ఉన్నాయండి. మనం ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద వేసుకొని కొంచెం బాగా రెడీ అయినామంటే నెక్కలో కూడా ఏం చిన్నవి ఏ వేసుకున్నా కానీ హైలైట్ అవుతామండి. ఇవి కూడా మీషోలో ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు. హెవీగా రెడీ అవ్వాలండి, ఇవన్నీ వేసుకోవాలంటే అప్పుడే మనం బాగుంటామండి.
నెక్స్ట్ అండి ఒక్కటి చూపిస్తానండి. ఇది మీషోలో అండి, నాకు 230 రూపాయలకు ఎంతో వచ్చిందండి. ఇది చాలా బాగుంటుందండి, అసలు కలర్ చేంజ్ కాలేదు, బీడ్స్ కానీ ఏం కానీ హైలైట్ అండి. నేను వీడియోలో కూడా వేసుకొని చూపించినట్టున్నానండి, చూపిలేదు కానీ వేసుకున్నానండి కొన్ని వీడియోలు. ఇప్పటికీ ఇది అవైలబుల్లో ఉందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళంటే దీన్ని మాత్రం తీసుకోండి, 200 అండి. కానీ వేసుకుంటే సూపర్గా ఉందండి, క్వాలిటీ కూడా. సేమ్ ఇలాంటిదే ఇంకొకటి ఉందండి, ఇది వచ్చి గ్రీన్, అది బీడ్స్ వచ్చి గ్రీన్ అండి, ఇది వచ్చి బ్లాక్ బీడ్స్కి కింద లాకెట్ గ్రీన్ ఇచ్చినాడండి. సేమ్ సిమిలర్ గానే ఉంటాయండి రెండు, కానీ 200కే, ఒకటి 200 ఒకటి 250 అట్లా పడి ఉంటాయండి నాకు. వీటికైతే ఇప్పుడు లింకులు కావాలంటే ఇస్తానండి, ఇవైతే తీసుకోవచ్చునండి, చాలా బాగుంది, క్వాలిటీ అయితే హైలైట్ అండి. కొంచెం నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో కూడా ఇవాళ అర్థం కాలేదండి. ఇంతటితో ఈ వీడియో ఆపేస్తున్నానండి. నమస్కారం అండి.